వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి కూడా మరొకసారి సమావేశం అయితే కాబోతూ ఉన్నారు. ఈ సమావేశం సందర్భంగా విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటన చేసినటువంటి బొత్స సత్యనారాయణ గెలుపును ఏ విధంగా గెలిపించుకోవాలి అనేటువంటి విషయం గురించి ముఖ్యంగా చర్చించబోతూ ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక మిగిలినటువంటి 2 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతూ ఉన్నారు. కూటమి నుంచి అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయం ఇంకా తేలకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ వైసీపీ పార్టీ అభ్యర్థికి ఖచ్చితంగా ఓటు వేయాలంటూ కూడా ఆయన పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున తాడేపల్లి క్యాంపు కార్యంలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతున్నారు కాబట్టి మిగిలిన ఇతర నాయకులు ఎవరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేయవద్దంటూ కూడా వీలు కుదరదంటూ కూడా వైసీపీ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజున నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ప్రకటించినట్లుగానే బొత్స సత్యనారాయణ ఈ రోజున నామినేషన్ అయితే దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో బొత్స సత్యనారాయణ వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకైతే పోటీగా పడుతూ ఉన్నారు. మొత్తంగా 800 ఓట్ల పై చేరుకున్నటువంటి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 ఓట్ల పైచీలకు బలమైతే ఉండడం జరిగింది. కూటమికి కేవలం 200 ఓట్లు ఉండడంతో కుట్రలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కూటమి అభ్యర్థులు కొనేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ విమర్శలు చేయడం జరిగింది. ఖచ్చితంగా వైసీపీ పార్టీ అభ్యర్థిగా తానే ఈ యొక్క స్థానాన్ని గెలుచుకుంటారని, వైసీపీ పార్టీ ఈ స్థానంలో గెలవబోతుందంటూ కూడా బొత్స సత్యనారాయణ ధీమానైతే వ్యక్తం చేయడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయం గురించి సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలోని కూటమి ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యి అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పటికీ అభిప్రాయ సేకరణ అయితే చేయడం జరిగింది. అభ్యర్థిని నిలబెడితే ఏ విధంగా ఉంటుంది, నిలబెట్టకపోతే కనుక కూటమి పోటీ చేయకపోతే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే తుది కసరత్తు చేస్తూ ఉన్నారు. కూటమి బరిలోకి దిగాలి అంటూ కూడా విశాఖలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు నారా చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావించగా ఇందుకు సంబంధించి ఆలోచన చేస్తూ ఉన్నామని, అసలు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తే కనుక ఎన్ని ఓట్లు పడతాయి, గెలిచే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయం గురించి ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మేరకు అభ్యర్థిని బరిలో నింపాలా లేదా అనేటువంటి విషయం గురించి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించడం జరిగింది. ఇక నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక రేపటితో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనే విషయం గురించి ప్రభుత్వ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా అభ్యర్థిగా ఎవరు నిలబడబోతున్నారు, చంద్రబాబు నాయుడు ఎవరిని ఫైనల్ చేయబోతున్నారంటూ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 5 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముందుగా వారిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పీలా గోవింద్ పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత గండి బాబ్జీ పేరు కూడా వినిపిస్తుంది. ఆ తర్వాత ఇటీవలే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి పేరు కూడా వినిపిస్తుంది. ఈయన ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిని చూపించడం జరిగింది. ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో ఈసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయాన్నే కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల పథకం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైతే ఖరారైంది. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నామంటూ ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తుంది. దానికి తగ్గట్టుగానే ఆగస్టు 15వ తారీఖున కృష్ణా జిల్లా ఉయ్యూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తొలి అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామంటూ కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున ముహూర్తం ఖరారు చేస్తూ కూడా తొలి అన్నా క్యాంటీన్ అయితే నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఓపెన్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరుసటి రోజున ఆగస్టు 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 99 చోట్ల కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఘనంగా అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే మొత్తంగా 3 విడతల్లో అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 203 పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభం చేయబోతున్నారు. ఆగస్టు 15వ తారీఖున తొలి అన్నా క్యాంటీన్ను నారా చంద్రబాబు నాయుడు ప్రారంభం చేసిన తర్వాత 16వ తారీఖున మిగిలిన చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏపీలో రాజకీయంగా దాడులు జరుగుతున్నాయంటూ రాజకీయ విమర్శలు చేసుకుంటున్న తరుణంలో తాజాగా శ్రీకాళహస్తిలో మరొకసారి రాజకీయ
దాడి అయితే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు ఒక వర్గంగా, కూటమి చెందినటువంటి మద్దతుదారులు మరొక వర్గంగా విడిపోయి శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి ఒక జాతరలో విడిపోయి దాడి చేసుకోవడం జరిగింది. ఈ దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుడైన నాగేంద్రబాబు తీవ్రస్థాయిలో గాయపడడం జరిగింది. కూటమి చెందినటువంటి ప్రత్యర్థులు కత్తితో దాడి చేయడంతో నాగేంద్రబాబు ఈపీ మీద కత్తి దాడి అయితే జరిగింది. వీపీ మీద కత్తి గుచ్చుకున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఈపీ మీద కత్తి ఉండంగానే అలాగే నాగేంద్రబాబు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అక్కడ చేరుకుని వెంటనే విచారణ అయితే చేపట్టడం జరిగింది. రాజకీయ దాడులతోనే ఇరు పార్టీలు కూడా వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ అయితే చేయడం జరిగింది. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ నూతన మద్యం పాలసీ విధానంలో క్వార్టర్ మందు రేటు అనేది 80 నుంచి 90 రూపాయలకి లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఒక క్వార్టర్ మందు 200 రూపాయలకి లభిస్తున్న తరుణంలో ఇప్పుడు భారీగా ఆ మందు రేట్ అయితే తగ్గబోతున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నూతన మద్యం పాలసీ విధానం తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే పలు మద్యం కంపెనీలతో చర్చలు అయితే జరపడం జరిగింది. ఇక వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి మద్యం పాలసీని పరిశీలన చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం కొన్ని కమిటీలని, బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ విధానంలో మద్యం రేట్లను భారీగా తగ్గించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మద్యం రేటు ఎక్కువగా ఉండడంతో ఏపీలో ఉన్నటువంటి యువత గంజాయికు అలవాటు పడుతుంది అని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మద్యం రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ మీద విచారణ అయితే మరొకసారి వాయిదా పడింది. ఇప్పటికే 2 దఫాలుగా వాయిదా పడినటువంటి బెయిల్ పిటిషన్ ఈ రోజున కోర్టులో విచారణ అయితే జరిగింది. విచారణ సందర్భంగా పోలీసుల తరఫున లాయర్లు అయితే కొన్ని కీలకమైనటువంటి అంశాలను న్యాయమూర్తి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి వద్దకే ఈ బెయిల్ పిటిషన్ కూడా విచారణ చేపించాలంటూ కూడా పోలీసుల తరఫున న్యాయవాదులు అయితే న్యాయమూర్తిని కోరడం జరిగింది. ఇటు పిన్నెల్లి తరఫున న్యాయవాదులు కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి పూర్తి స్థాయిలో ఈ పిటిషన్ మీద సున్నితంగా పరిశీలన చేసి తగు నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈ కేసును అయితే 14వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా బెయిల్ పిటిషన్ మీద వాయిదా ఎదుర్కొంటున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరొకసారి బెయిల్ పిటిషన్ వాయిదా పడడంతో కొంత నిరాశగా ఎదురైనట్లుగానే తెలుస్తూ ఉంది. ఎన్నికల సమయంలో జరిగినటువంటి అల్లర్ల కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జైల్లో అయితే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రైతాంగానికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రబీ సీజన్కి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిల మొత్తాన్ని ఈ రోజున ఏపీ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. గతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 కోట్ల బకాయిలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి 675 కోట్లను కూడా ఈ రోజున మంత్రి నాదెండ్ల మనోహర్ రైతుల ఖాతాలో జమ చేస్తూ కూడా నిధులను విడుదల చేయడం జరిగింది. మొత్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1675 కోట్ల బకాయిలు ఉన్నట్లుగా గతంలో 1000 కోట్లు చెల్లించామని, మిగిలినటువంటి 675 కోట్లు ఇప్పుడు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నామంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ధాన్యం బకాయిలను బకాయి పెట్టేసి వెళ్ళిపోయిందంటూ కూడా వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రస్థాయి ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక నుంచి ధాన్యం సేకరణ చేసినటువంటి 48 గంటల్లోనే రైతుల అకౌంట్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామంటూ కూడా మంత్రి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్కి సంబంధించి ధాన్యం సేకరణ చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని, దానికి సంబంధించి యంత్రాంగాన్ని అందరినీ కూడా పూర్తి అందుబాటులో తీసుకొచ్చి పూర్తిగా ఉపయోగించుకుంటామంటూ కూడా మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని మీద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని కేసును జోదం నిర్వహిస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక నిజ నిర్ధారణ కమిటీని అయితే గుడివాడ నియోజకవర్గం పంపించడం జరిగింది. ఆ కమిటీ మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి నూతన ప్రభుత్వం ఇప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నియోజకవర్గ ముఖ్య నేతల మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. దీని ప్రకారం కనుక చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పాత్ర కూడా టీడీపీ నాయకుల మధ్య జరిగినటువంటి దాడి కేసులో ప్రధానంగా ఉంది అంటూ టీడీపీ పార్టీ అప్పట్లోనే ప్రధానంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ పార్టీ నేతల మీద కేసులు నమోదు చేయడంతో కొడాలి నాని మీద కూడా కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. 2022 డిసెంబర్ 25న టీడీపీ చెందినటువంటి నియోజకవర్గ నాయకుల మీద
దాడి జరిగిందంటూ కూడా తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆరోపణలు చేయడం జరిగింది. ఇక నిజ నిర్ధారణ కమిటీ మీద కూడా పెద్ద ఎత్తున కూడా రాళ్లతో కర్రలతో దాడి చేశారంటూ కూడా కారు అద్దాలు పగలగొట్టారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుడివాడ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి కేసుల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజున వైద్య ఆరోగ్య శాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం గురించి ఉన్నతాధికారులను అయితే నారా చంద్రబాబు నాయుడు ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసినటువంటి సదరం సర్టిఫికెట్ల మీద నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఫేక్ సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని, ఈ ఫేక్ సదరం సర్టిఫికెట్లు అడ్డం పెట్టుకుని పెన్షన్ పొందుతున్నారంటూ కూడా నారా చంద్రబాబు దృష్టికి రావడంతో ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఫేక్ సదరం సర్టిఫికెట్లు జారీ చేయకుండా అడ్డుకట్ట వేయాలంటూ కూడా ఉన్నతాధికారులకు అయితే ఆయన సీరియస్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పలు సందర్భాల్లో దివ్యాంగులకు సంబంధించి వివిధ రూపాలలో పెన్షన్ అందజేస్తున్నామని, కొంతమంది ఫేక్ సదరం సర్టిఫికెట్లు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫేక్ సదరం సర్టిఫికెట్ల జారీ ఎక్కువైపోయిందని, నాయకుల ప్రోద్బలంతో పెన్షన్లు కూడా కొంతమంది అక్రమంగా పొందుతున్నారంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ సమీక్ష సమావేశంలో అయితే సమీక్ష అయితే చేయడం జరిగింది. ఫేక్ సదరం సర్టిఫికెట్ల విషయంలో కఠినతరంగా ఉండాలని, ముఖ్యంగా సదరం సర్టిఫికెట్ల జారీ లేకుండా జాగ్రత్త వహించాలంటూ కూడా ఉన్నతాధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.